నెల్లూరు జిల్లాలోని కోవూరు టికెట్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఇవ్వడంతో పోలంరెడ్డి దినేష్ రెడ్డి అలకపోనారు. దీంతో పోలంరెడ్డిని చంద్రబాబు పిలిచి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. వెంకటగిరిలో బీసీ అభ్యర్థి లక్ష్మీప్రియకి టికెట్ ఇచ్చారు. ఇక కావలిలో పసుపులేటి సుధాకర్ కి టికెట్ ఇవ్వడంతో దక్కకపోవడంతో రెబల్ గా పోటీ చేయనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నెల్లూరు సిటీ టికెట్ జనసేన అభ్యర్థి మనుక్రాంత్ రెడ్డికి కేటాయించకపోవడంతో టీడీపీ కార్యక్రమాలకి ఆయన వర్గం దూరంగా ఉంటున్నారు. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకి టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయనకి కీలక పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కోవూరు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు అందరికీ కూడా తెలిసిందే. గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా చంద్రబాబు గారు అనౌన్స్ చేయడం, అందులో భాగంగా మనం అందరం కూడా ప్రజల్లోకి రావడం జరిగింది. ఇవాళ కొన్ని పరిస్థితుల వల్ల అభ్యర్థిని మార్చాలనే ఆలోచనలో నారా చంద్రబాబు గారు వచ్చారు. అందులో భాగంగా నిన్న నారా చంద్రబాబు గారు నన్ను అలానే పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పిలిపించడం జరిగింది. రేపు ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత మంచి స్థానాన్ని కల్పిస్తామని చెప్పి కోవూరు నియోజకవర్గాల ప్రజలకి అవసరమైన సేవలు అందించడానికి మీకు అవసరమైన అన్నీ కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అక్క ఇవాళ మన ముందుకు వస్తుంది కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా. అందరికీ నమస్కారం. నా పేరు ఆలియా షేక్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి. గతంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పొత్తులలో భాగంగా మాకు ఈ నెల్లూరు సిటీ ఇస్తారేమోనని చెప్పి మా జిల్లా అధ్యక్షులైనటువంటి మనుక్రాంత్ రెడ్డి గారు ఆశించడం అందరికీ తెలిసిన విషయమే. గత 4 ఏళ్ల నుంచి అలుపెరగని పోరాటం ఎవరైనా చేస్తున్నారంటే ఒక సిటీలో కానీ ప్రతి ఒక్క చోట జనసేన పార్టీ వాళ్ళు కానీ జన సైనికులు కానీ చాలా కష్టపడుతున్నారు. అదేవిధంగా సిటీలోకి వస్తే మేము చాలా కష్టపడ్డాము. గత 1.5 సంవత్సరం నుంచి మీరు తీసుకుంటే 1.5 సంవత్సరం నుంచి జనం కోసం జనసేన అనే కార్యక్రమంతో మేము ప్రతి డివిజన్స్ ఉన్న 28 డివిజన్స్లో ప్రతి గడప ఒకరితో 3 సార్లు 4 సార్లుగా తిరిగాము. ప్రజల్లో అపారమైన నమ్మకం కానీ ప్రజలు మా పక్కే ఉన్నాము, ఈసారి ఖచ్చితంగా మేము మీకే వేస్తామని చెప్పి ప్రజలు మాకు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అందరికీ ఈరోజు కోవూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అందుకు సీనన్న దినేష్ సహకారంతో కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రచారం జరపాలని. తిరుపతిలో కూడా టికెట్ పంచాయతీ కొలిక్కి వచ్చింది. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకి టికెట్ కేటాయించడంతో టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. దీంతో టీడీపీ నేతల్ని అధిష్టానం పిలిచి మాట్లాడటంతో శాంతించారు. జనసేన అభ్యర్థి గెలుపుకి కృషి చేస్తానన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్. రైట్ గాయత్రి, తొలుతగా మనం నెల్లూరు జిల్లాకి విషయానికి వద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆశించినటువంటి అభ్యర్థులకు సీట్లు రాకపోవడం ఇటు అనేక నియోజకవర్గాల్లో జరిగినటువంటి విషయం మనకు తెలిసింది. అయితే ఈ మేరకు ఆశించినటువంటి అభ్యర్థులకు సీట్లు రాకపోయినప్పటికీ కూడా ఇటు అధిష్టానం నాయకులంతా కూడా ఎవరైతే అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందో ఆ మేరకు అక్కడికి వెళ్ళినటువంటి అభ్యర్థులంతా కూడా ఇప్పటికే సర్దుముఖం పెట్టుకొని ఆ నియోజకవర్గాల విజయంలో వాళ్ళు కూడా కీలకంగా ఉండే విధంగా కూడా ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోయాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తొలుతగా మనం చూస్తే కోవూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పోలంరెడ్డి దినేష్ రెడ్డి. పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఇటీవల కాలంలో ఏదైతే టీడీపీ ఇటు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి కూడా ఆయన విస్తృతంగా కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ జెండాను ఎగరవేసేందుకు చాలా వరకు కూడా కృషి చేశారు. తన తండ్రి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి దశాబ్దాల కాలంగా కూడా ఆయన రాజకీయంలో ఉన్నారు. 2 దఫాలుగా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దినేష్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా కూడా సీటు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ కూడా 2వ దఫా జాబితాలో
టీడీపీ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితిలో అనూహ్యంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరుని అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా కూడా కోవూరు నియోజకవర్గంలో ఇటు రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోయాయి. అప్పటి వరకు యాక్టివ్గా రోల్ వ్యవహరిస్తున్నటువంటి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఒక్కసారిగా కూడా సందిగ్ధం ఏర్పరచుకున్నారు. ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పరచుకొని ఖచ్చితంగా కూడా నేను పోటీలో నిలబడతానంటూ కూడా సంకేతాలు జారీ చేయడంతో ఒక్కసారిగా కూడా అధిష్టానం ఇటు బుజ్జగించే ప్రయత్నం చేసింది. ఈ మేరకు ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా టీడీపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సూచనల మేరకు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి దినేష్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లడం జరిగింది. విజయవాడలో పంచాయతీ కూర్చోబెట్టి పోలంరెడ్డి దినేష్ రెడ్డికి రానున్నటువంటి గవర్నమెంట్లో ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ఇటు దినేష్ రెడ్డి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కోవూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉందో సో ప్రశాంత్ రెడ్డికి కీలకంగా మేమంతా కూడా మద్దతు ఇవ్వబోతున్నామని కూడా వాళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ మేరకు నిన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి నివాసంలో వేమిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా వెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా కూడా చర్చ హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. పోలంరెడ్డి దినేష్ రెడ్డి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో భేటీ అయినటువంటి వేమిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా అక్కడ గంటన్నర పాటు కూడా చర్చలు జరిపించారు. కోవూరు నియోజకవర్గంలో ఈసారి ప్రశాంత్ రెడ్డికి మా మద్దతు ఉండబోతుందని చెప్పి దినేష్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పడంతో ఒక్కసారిగా కూడా కోవూరు నియోజకవర్గంలో ఇదంతా కూడా సద్దుమణిగి కోవూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేసేందుకు సాయశక్తులు ఇద్దరు కృషి చేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా కూడా అక్కడ హీట్ కాస్త చల్లబడిందని చెప్పుకోవచ్చు. మరో నియోజకవర్గం మనం ఉదయగిరి నియోజకవర్గం చూడాలి. సో ఉదయగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సో టీడీపీ ఇన్ఛార్జ్గా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నారు. సో ఆయన రెండో దఫా లిస్టులో ఒక్కసారిగా అనూహ్యంగా కాకర్ల సురేష్ పేరు అనౌన్స్ చేయడంతో ఉదయగిరి నియోజకవర్గంలో బొల్లినేని వర్గం అంతా కూడా ఇటు సందిగ్ధంలో ఉండిపోయింది. ఇటు బొల్లినేని రామారావు ఆత్మీయ సమావేశం ఏర్పరచుకొని ఒకవైపు తమ 8 మండలాల కన్వీనర్లతో కూడా మీటింగ్ ఏర్పరచుకొని కాకర్ల సురేష్కి ఎలాగైనా మనం చేయకూడదనే ఉద్దేశం కొంత సందిగ్ధం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ కూడా పిలిపించుకొని బొల్లినేని రామారావుకి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చడమే కాకుండా రానున్నటువంటి ఎన్నికల్లో విజయడంకా మోగించిన తర్వాత రామారావుకు సముచిత స్థానం ఇస్తామని చెప్పి బుజ్జగించినటువంటి పరిస్థితుల్లో ఇటు రామారావు నెల్లూరు జిల్లాకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ను కూడా ఏదైతే ఆయన ఆత్మీయ సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. నెల్లూరు ఒక హోటల్లో జరిగినటువంటి సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా ఇటు కాకర్ల సురేష్ బొల్లినేని రామారావు దగ్గరికి వెళ్ళి స్వాగతం పలకడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలో ఈసారి అధిష్టానం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ జెండాని ఎగరవేయబోతున్నామని కాకర్ల సురేష్కి బొల్లినేని రామారావు హామీ ఇవ్వడంతో అక్కడ కూడా సద్దుమణిగి అయినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ బలం పుంజుకుంటుంది. కాకర్ల సురేష్కి బొల్లినేని రామారావుకు సంబంధించినటువంటి వర్గం అంతా కూడా యాక్టివ్ రోల్గా ఇప్పటికే పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గంలో కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి బొల్లినేని రామారావుని బుజ్జగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మరో నియోజకవర్గం కావలి నియోజకవర్గం. సో మనం కావలి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి టీడీపీలో ఎక్కువగా ఆశాభావం వ్యక్తం చేసినటువంటి టీడీపీ వ్యక్తుల్లో చాలామంది ఉన్నారు. గతంలో టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాలేపాటి సుబ్బానాయుడు, అదేవిధంగా గతంలో ఉదయగిరి నుంచి పోటీ చేయాలనుకున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి, అదేవిధంగా గత జనసేన నుంచి పోటీ చేసినటువంటి పసుపులేటి సుధాకర్. సో వీళ్ళు ముగ్గురు టీడీపీ నుంచి పోటాపోటీగా ఇటు ప్రోగ్రామ్స్ చేస్తూ ఈసారి టికెట్ తామే అనంటూ కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే అనూహ్యంగా ఒక్కసారిగా కూడా కావ్య కృష్ణారెడ్డి పేరుని రెండో జాబితాలో అనౌన్స్ చేసిన తర్వాత కావలిలో ఇటు అప్పటి వరకు పనిచేసినటువంటి పసుపులేటి సుధాకర్ అయి ఉండొచ్చు, మాలేపాటి సుబ్బానాయుడు అయి ఉండొచ్చు, వీళ్ళిద్దరు కూడా ఒక్కసారిగా మౌనం వహించారు. మాలేపాటి సుబ్బానాయుడిని అధిష్టానం పిలిపించి చంద్రబాబు నాయుడు నీకు సముచిత స్థానం ఉంటుంది, రేపు వచ్చేటువంటి గవర్నమెంట్లో నీకు తగిన న్యాయం చేస్తామని చెప్పి బుజ్జగించినటువంటి పరిస్థితిలో మాలేపాటి సుబ్బానాయుడు కావ్య కృష్ణారెడ్డికి ముందుకు కొనసాగే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ పసుపులేటి సుధాకర్ మాత్రం రెబల్గా ఆయన ఎన్నికల్లో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో వెంకటగిరి నియోజకవర్గంలో కూడా కురుకొండ రామకృష్ణ కుమార్తెకి ఇవ్వడంతో అక్కడ అప్పటి వరకు ట్రై చేసినటువంటి ఎవరైతే మస్తాన్ యాదవ్ ఉన్నారో ఆయన కూడా అలకపోనారు. సో అతను కూడా బుజ్జగించే ప్రయత్నం అధిష్టానం
చేసింది. ఓవరాల్గా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గం, కావలి నియోజకవర్గం, వెంకటగిరి నియోజకవర్గంలో అసంతృప్తి సెగలైతే వెల్లువెత్తాయి. మరొకటి నెల్లూరు సిటీ నియోజకవర్గం. ఇక్కడ నారాయణకి టికెట్ ఇవ్వడంతో అప్పటి వరకు విస్తృతంగా పర్యటన చేసినటువంటి జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంతి రెడ్డికి ఇక్కడ టికెట్ ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా కూడా భంగపడ్డారు. సో ఆయన్ని కూడా అధిష్టానం పిలిపించి బుజ్జగించినట్టుగా తెలుస్తా ఉంది. మనుక్రాంతి రెడ్డికి సముచిత స్థానం ఇస్తానని చెప్పి ఇప్పటికే ఈ రెండు పార్టీల అధిష్టాన నాయకులు చెప్పడంతో కాస్త సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. నారాయణతో కలిసి ఏదైతే క్యాంపెయినింగ్లో పాల్గొనేటువంటి పరిస్థితి కూడా సిటీలో కనపడేటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపటి నుంచి దాదాపు కూడా టీడీపీతో పాటు జనసేన కూడా సిటీలో విస్తృత పర్యటన చేస్తున్నట్టుగా మనకి విశ్వసనీయ సమాచారం ఉంది. ఇటు ఓవరాల్గా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే అనూహ్యంగా పార్టీలకు సంబంధించినటువంటి కూటమిలో ఈ రోజు సద్దుమణిగినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరొకటి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే తిరుపతి నియోజకవర్గంలో ఇప్పటికే తిరుపతికి సంబంధించినటువంటి సీటు ఆరణి శ్రీనివాసులకి ప్రకటించడంతో జనసేన అక్కడ యాక్టివ్ రోల్ నిర్వహిస్తున్నారు. తిరుపతిలో టీడీపీకి సంబంధించినటువంటి మొదటి నుంచి అక్కడ టీడీపీకి వస్తుందనే ఒక ఆశాభావం వ్యక్తం చేసినటువంటి అభ్యర్థికి కాస్త డీలా పడినప్పటికీ కూడా అధిష్టానం చంద్రబాబు నాయుడు పిలిపించి మాట్లాడడంతో ఎవరైతే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆరణి శ్రీనివాసులకి ఈ యొక్క సీటు ప్రకటించడంతో ఒక్కసారిగా కూడా వీళ్ళంతా కూడా కలిసికట్టుగా అక్కడ యాక్టివ్ రోల్ ముందుకు కొనసాగే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి తిరుపతిలో కూడా ఇటు ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా టీడీపీ జెండా, ఇటు జనసేన జెండా, ఇటు బీజేపీ జెండాను ఎగరవేసే స్థాయికి ఈ రోజు అక్కడ పూర్తి స్థాయిలో ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరొకటి ఉమ్మడి ప్రకాశం జిల్లా కూడా కొన్ని ప్రాంతాలలో ఇటు సీటు ఆశించినటువంటి అభ్యర్థులకి ఇటు అధిష్టానం అభ్యర్థుల లిస్టులో లేకపోవడం కొంత అసహనం గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడక్కడ ఎవరైతే అసహనం గురయ్యారో వాళ్ళందరినీ కూడా అధిష్టానం పిలిపించి వాళ్ళందరూ కూడా బుజ్జగించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నరేష్. రైట్, మరోవైపు గుంటూరులో నరసరావుపేట సీటు మినహా మిగిలిన స్థానాల్ని